శ్రీ గురువే నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు గత వీడియోలో బుద్ధిరేఖ చెప్పారు. ఈరోజు బుద్ధిరేఖ మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తాను. బుద్ధిరేఖ గురించి మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధిరేఖ. బుద్ధిరేఖ బాగా పొడవుగా ఉండి గొలుసుకట్టుగా ఉన్న బుద్ధిరేఖ పొడవుగా ఉండి గొలుసుకట్టుగా ఉన్న అంటే గొలుసుకట్టుగా అంటే అటు చూడండి, గొలుసులాగా రేఖ ఏం పొడవు ఉంది, గొలుసుకట్టుగా ఉంటే మానసిక శరీరం మానసిక నీరసము కలిగి ఆరోగ్యం చెడి మనసు చెడిపోను. అధిక కోపం కలిగి చుట్టుపక్కల వారిని తినివేయవలనంత కోపం ఇందురు. అంటే ఎవరికైతే బుద్ధిరేఖ గొలుసుకట్టుగా ఈ విధంగా గొలుసులుగా ఉంటుందో వారికి మాత్రం మానసిక నీరసం ఉంటుంది, ఆరోగ్యం చెడిపోతుంది, మనసు చెడిపోతుంది, అధిక కోపం ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వారిని కూడా కొరికి తినాలనేటువంటి కోపం ఉంటుంది. అదేవిధంగా బుద్ధిరేఖ ఆయుష్ రేఖ నుండి బాగా పైకి పోయినా, ఇప్పుడు బుద్ధిరేఖ చూడండి, బుద్ధిరేఖ ఇది ఆయుష్ రేఖ నుండి బుద్ధిరేఖ బాగా పైకి పోయింది. చూడండి, దీనికి గ్యాప్ చూడండి. బుద్ధిరేఖ ఆయుష్ రేఖ నుండి బాగా పైకి పోయినా గ్యాప్ చూడ బాగా పైకి పోయింది. బాగా పైకి పోయినా పిచ్చి చేష్టలు కనపరుచును. ఆయుష్ రేఖ నుండి బుద్ధిరేఖ బాగా పైకి పోతే పిచ్చి చేష్టలు ఉండును. బాగా పైకి పోవడం. అదేవిధంగా బుద్ధిరేఖ మీద లంక గుర్తు ఉన్నా, ఈ బుద్ధిరేఖ మీద లంక ఇట్లా లంక లాంటిది బుద్ధిరేఖ మీద లంక గుర్తుకుంటున్నా దురదృష్టము, మనోవ్యాధి, అనారోగ్యము కలిగిందరు. అదేవిధంగా బుద్ధిరేఖ వాలి గొలుసు మాదిరిగా ఉన్నా, ఈ విధంగా బుద్ధిరేఖ కిందకు వాలింది, వాలి గొలుసు ఈ విధంగా గొలుసులాగా బుద్ధిరేఖ వాలి గొలుసులాగా కానీ ఉంటే విచారంతో స్పృహ తప్పి నువ్వు అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోయే వాళ్ళకి ఈ బుద్ధిరేఖ గొలుసు కట్టులాగా ఉంటుంది. అంటే మనిషి ఆటోమేటిక్గా నీరసం వచ్చేసి పడిపోతూ ఉంటారు. అటువంటిప్పుడు ఈ బుద్ధిరేఖలో గొలుసు కట్టు ఉందని, వాలిపోయి ఉందని అర్థం. అలాంటి పరిస్థితుల్లో ప్రాణహాని కూడా కలగవచ్చు. బుద్ధిరేఖ వాలి గొలుసు కట్టులాగా ఉంటే అటు వాలి కిందకి గొలుసు కట్టుకోవడం ఉంటే ప్రాణహాని కూడా కలుగును. అచ్చడచ్చట మచ్చలు ఉన్న మచ్చలు కూడా ఉన్నాయి. అలా ఏ గ్రహ దెబ్బ కింద ఉన్నా ఆ దెబ్బ గ్రహ దోషాలు పరిగణించాలి. ఇప్పుడు ఏడో ఒక మచ్చ ఉంది, గురుస్థానం కింద ఒక మచ్చ, శని స్థానం కింద ఒక మచ్చ, రవి స్థానం కింద ఒక మచ్చ, బుధ స్థానం కింద. ఈ మచ్చలు అనేటువంటి ఏ గ్రహ దెబ్బ కింద ఉంటాయో ఆ గ్రహ దెబ్బ ఇచ్చేటువంటి ఫలితాలు చెడిపోను. అంటే బుద్ధిరేఖ మీద కింద ఉండేటువంటి ఆ మచ్చలు గ్రహ దెబ్బ కింద ఏ గ్రహ దెబ్బ కింద ఉంటే గురు దెబ్బ కింద ఉంటే గురుదోషము, శని దెబ్బ కింద ఉంటే శని దోషము, రవి స్థానం ఉంటే కింద ఉంటే రవి దోషము. అదేవిధంగా బుద్ధిరేఖ కింద బుధవేల కింద ఉంటే అంటే బుధ గ్రహం కింద ఉంటే బుధ దోషం. ఇట్లా ఏ గ్రహం కింద బుద్ధిరేఖ మీద ఇలా లెక్కేసుకోవాలి. ఇలా ఈ మచ్చలు ఉంటే గ్రహ దోషాలుగా పరిగణించాలి. ఇప్పుడు నాకు ఏ గ్రహ దోషం ఉందా అని అంటారు. ఆ గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బుద్ధిరేఖలో మచ్చలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అదేవిధంగా గురుదెబ్బ కింద శిరో మీద లంక గుర్తున్నా, ఇప్పుడు ఇది చూడు, అంటే గురు దెబ్బ కింద బుద్ధిరేఖ మీద, అంటే చూపుడు వేలు కింద గురు దెబ్బ కింద ఎవరికైతే లంక గుర్తుంటుందో అలాంటి వారికి నీరసమైన ఆలోచనలు మనం చేయలేములే, మనకెందుకులే, వాడు ఎట్టన్నా వాడినిలే, వాడు మోసాలు చేసేవాడు కర్మలే, ఈ విధంగా నీరసమైనటువంటి ఆలోచనలు,
విద్యాశక్తి, చదువుకోవాలనేటువంటి శ్రద్ధ ఉండదు. ఆ వయసు వరకు అంటే ఈ బుద్ధిరేఖ గురుస్థానం ఉందండి, ఈ వయసుని వరకు లెక్కేసుకోవాలి. 21 సంవత్సరం వయసు 21 సంవత్సరాలు లెక్కేసుకోవాలి. అంటే జీవితాంతం ఉండదు. ఈ గురుదెబ్బ కింద ఈ బుధ స్థానంలో లంక గుర్తుంటే 21 సంవత్సరాల వరకు నీరసాలు ఉంటాయి. చదువు మీద విద్య మీద ఆసక్తి ఉండదు. చదువుకోవాలని, స్కూల్కి పోవాలని కూడా శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఆ విధంగా లంక గుర్తుంటాయి గురుస్థానం కింద. అదేవిధంగా శని స్థానం కింద బుద్ధిరేఖ మీద లంక ఉన్నా ఇదంతా బాగానే ఉంది. ఎక్కడ వచ్చింది? ఇది శని స్థానం, మధ్య వేలు. ఈ మధ్య వేలు కిందే ఎక్కడ లంక ఉంది. అంటే ఈ లంక అనేది ఏ గ్రహ దెబ్బ కింద ఉంటే ఆ దెబ్బ ఫలితాలు చూపాలి. ఆ దెబ్బ యొక్క వల్ల ఏమేమి కలుగుతాయి అంటే, శని స్థానం కింద బుద్ధిరేఖ మీద లంక గుర్తున్నా విచారము చేసు, ఏదో ఒక విచారం చేసు బాధపడుతూ, ఏదో ఒక విషయం గురించి ఆలోచించి బాధపడుతూ, లంక మీద నుండి రేఖ గీతలు గీతలుగా ముక్కలు ముక్కలుగా ఏర్పడినా రేఖ, ఇప్పుడు లంక ఈ విధంగా ఉంది కదా, రేఖలు ముక్కలు ముక్కలుగా ఏర్పడతాయి. ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ. శని స్థానం కింద లంక ఉండాలి, గీతలు గీతలుగా ఇట్లా రేఖలు కూడా ఏర్పడతాయి లంక మీద. లంక మీద నుండి ఒక రేఖ గీతలు గీతలుగా ముక్కలు ముక్కలుగా ఏర్పడిన ఆరోగ్యం నుండి కోలుకున్నట్టు కష్టము. అంటే శని స్థానం కింద బుద్ధిరేఖ మీద ఉన్నటువంటి గుర్తుల్ని గమనించగా ఆలోచించాలి. ఈ లంక ఒకటే ఉంటే విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, ఏదో ఒక దిగులుతో బాధపడుతుంటారు. కానీ అదేవిధంగా రేఖలు కూడా ఉన్నాయి అనుకో లంకలో, కాబట్టి మనకు వచ్చేటువంటి అనారోగ్యం నుండి కోలుకున్నట్టు కష్టం అని చెప్పొచ్చు. అదేవిధంగా సూర్యస్థానం కింద సూర్యరేఖ మీద లంక గుర్తు ఉన్నా, ఈ శని స్థానం మీద ఉన్నప్పుడు ఎప్పుడంటే ఈ గుర్తు 22 నుంచి దాదాపు 22-23 సంవత్సరాల నుంచి 42-43 సంవత్సరాల వరకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ వయసులో ఆ గుర్తున్న వాళ్ళు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను చెప్పేలా ఆ విధంగా గుర్తులుంటే నువ్వుల నూనె 2 చేతులతో పూసుకొని అర్థం చేసుకొని సూర్యభగవాను చూపించి ఒక 10 నిమిషాలు ఆరిపోయిన తర్వాత కడిగేసుకుంటుంటే ఇట్లాంటి గుర్తుల్లో కొంచెం మార్పు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నచ్చితే లేదా నమ్మితే చేయండి. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. అంటే నువ్వుల్లో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి. ఈ విధంగా చూడండి, ఉంగరపు వేలు లేక రవివేలు. ఈ రవివేలు లేదా సూర్యస్థానం, అది సూర్యస్థానం కింద శిరోరేఖ మీద, ఈ శిరోరేఖ మీద ఇది చూడండి, ఇట్లా శిరోరేఖ మీద లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో, అలా లంక గుర్తున్న వారికి 43 నుంచి 63 సంవత్సరాల మధ్యకాలంలో కళ్ళ జబ్బులు వచ్చును, కంటికి సంబంధించిన జబ్బులు వచ్చును. ఈ విధంగా చూడండి, సూర్యరేఖ కింద బుద్ధిరేఖ మీద ఈ విధంగా లంక గుర్తులు కానీ ఉంటే వాళ్ళకి 43-63 సంవత్సరాల మధ్యకాలంలో సుమారుగా కళ్ళ జబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇలాంటి లంక గుర్తులు 3 నుంచి 4 కానీ ఉంటే, లేదా 3, 4, 5 గుర్తుల వరకు కానీ ఉంటే ఖచ్చితంగా గుడ్డివాడును, కంటి చూపు కోల్పోను పూర్తిగా. అంటే ఈ యొక్క రవిస్థానం కింద లంక గుర్తులు 2 నుంచి 2 పైన 3, 4, 5 అని ఎక్కువగా లంక గుర్తుంటే ఖచ్చితంగా వారికి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బుధస్థానం కింద ఇది బుధస్థానం. ఈ బుధస్థానం కింద లంక గుర్తున్నా, బుధస్థానం కింద లంక గుర్తు అంటే ఎట్లండి, మీరు మామూలుగా నిలువైనా ఉండొచ్చు, ఇలా వడ్ల గింజలాగా ఉంటుంది, ఎలా అయినా ఉండొచ్చు. లంక గుర్తు అనేది బుద్ధిరేఖ మీద ఎక్కడున్నా దోషమే. బుధస్థానంలో కింద లంక బుద్ధిరేఖ మీద, అంటే దాని కింద బుద్ధిరేఖ మీద లంక గుర్తు ఉన్నా ముసలితనంలో నరముల వ్యాధి, మనోవ్యాధి, అంటే నరముల బలహీనత ఏర్పడి మనోవ్యాధికి గురై మనోవ్యాధితో నిరసించిపోరు. అది ఏ వయసులో జరుగుతుంది? సుమారుగా 63 సంవత్సరాలు 83 సంవత్సరాల మధ్యకాలంలో ఈ విధంగా వడ్ల గింజ రేఖ ఉంటే, లంక గుర్తు కానీ వడ్ల గింజ రేఖ కానీ ఉంటే 63-83 సంవత్సరాల మధ్యకాలంలో నరాల బలహీనత ఏర్పడడం, మనోవ్యాధి ఎక్కువ అవుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆదిలోనే ఈ నువ్వుల నూనె ఈ చేతి కింద మద్దం చేసి
సూర్యభగవానుడు ఉదయాన్నే సూర్యభగవానుడు డి విటమిన్ ఉంటుంది కాబట్టి ఆ డి విటమిన్ అనేటువంటిది ఆ నరాల్లో ఉన్నటువంటి ఆ గీతలు అడ్డుగీతలు మాఫీ చేస్తుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నచ్చితే చేయండి. జీవితాన్ని అభివృద్ధి బాటలో ఆరోగ్యంగా మసులుకోండి. అదేవిధంగా జీవిత రేఖ శిరోరేఖ మధ్య ఖాళీ చాలా తక్కువ ఉన్నా, జీవిత రేఖ శిరోరేఖ మధ్య ఖాళీ చాలా తక్కువ ఉన్నా చాలా మంచిది. అంటే ఎక్కువ ఉంటే మంచిది కదా, గత వీడియోలో చెప్పాను. జీవిత రేఖ శిరోరేఖ మధ్య ఖాళీ చాలా తక్కువ ఉంటే, ఈ రెండు మధ్య ఆయుష్ రేఖ బుద్ధి రేఖ మధ్య ఖాళీ తక్కువ ఉంటే చాలా మంచిది. స్వతంత్ర ఆలోచన, స్వల్పకాలంలో న్యాయ నిర్ధారణ చేయగల శక్తి, స్వల్పకాలంలో న్యాయ నిర్ధారణ చేయగల శక్తి, జీవితాన్ని నడుపుట్లో సాహసము ఒక మానసిక శక్తి కలుగును. జీవితాన్ని నడుపుట్లో సాహసం ఒక మానసిక శక్తి ఉంటుంది. ఈ విధంగా రెండు మధ్య గ్యాప్ కొద్దిగా తక్కువ ఉంటాయి. అదేవిధంగా విడిపోయిన శిరోరేఖ చిన్నగా అందంగా బాగుగా చేతికి అడ్డముగా పోయినా, ఈ విడిపోయినటువంటి ఇది ఆయుష్ రేఖను విడిపోయి ఇలా అడ్డంగా చేతికి అడ్డంగా ఇలా విధంగా చూడండి అడ్డంగా వెళ్ళిపోయింది. చేతికి అడ్డంగా పోయినా తోటి ప్రజల మీద అధికార శక్తి కలిగి అధికారం వహించగలిగే శక్తియుక్తులు పొందువాడుగండును. అంటే ఆయుష్ రేఖ నుండి బుద్ధి రేఖ విడిపోయి చక్కగా ఈ విధంగా చేతికి అడ్డంగా వచ్చేస్తే అలాంటి వారు విడిపోయి చిరురేఖ చిన్నగా అందంగా బాగా చేతికి అడ్డంగా పోయినా తోటి ప్రజల మీద అధికార శక్తి కలిగి అధికారం వహించగలిగే శక్తియుక్తులు పొందువాడుగా ఉండను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.